ఇది చెప్పానని ఒక పక్కన ప్రభుత్వం చెప్తోంది, కానీ గ్రౌండ్ లెవెల్లో పిల్లల్ని అయితే ఇబ్బంది పెడుతున్నటువంటి దృశ్యాలు కనబడతానే ఉన్నాయి. చివరికి కొంతమంది కాంప్రమైజ్ అయిపోయి ముందు డబ్బులు ఇచ్చేస్తాం మేము, మా పిల్లల్ని పరీక్షకు అనుమతించండి, ఆ తర్వాత మీకు డబ్బులు వచ్చినప్పుడు మాకు ఇచ్చేయాలి అంటున్నారు. వస్తే ఇస్తామంటున్నారు, వస్తే ఎప్పుడు తెలియాలి ఇవన్నీ. కాబట్టి సమస్య ఎదురవుతుంది. ముందు ఇక్కడ ప్రభుత్వం ఇవాళ కాదయ్యా రేపు ఫిబ్రవరిలో ఇస్తాం, మార్చిలో ఇస్తాం అనేటటువంటి మాట వాళ్ళకి భరోసా ఇవ్వట్లేదు, వాళ్ళని కూర్చోబెట్టి చెప్పట్లే. అది ఇప్పుడు ఒక ఉద్యమం ద్వారా తీసుకోవడం అన్నటువంటిది ఒక కీలకమైన పాయింట్, అవసరం కూడా. ఎందుకంటే మధ్య మార్గ పరిష్కారం కనుక లేకపోతే, పోరాటం లేకపోతే, అంటే పోరాటం లేకుండా ప్రభుత్వమే బాధ్యతగా స్పందిస్తే అసలు ప్రాబ్లమే ఉండేది కాదు. వాళ్ళు అసలు పట్టించుకోకపోవడంతో ఎదురవుతున్నటువంటి సమస్య, వాళ్ళని కన్విన్స్ చేయలేకపోయారు యాజమాన్యాలు. వాస్తవంగా అనేక విద్యా సంస్థలు ఎవరి ఉన్నాయి, తెలుగుదేశం అనుకూలే ఉన్నాయి. 100కి 70-80% విద్యా సంస్థలు తెలుగుదేశం అనుకూల సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నాయి. వాళ్ళే ఏం చేస్తున్నారు, ఇక్కడ ప్రభుత్వాన్ని ఏమీ అనలేక, ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేక విద్యార్థుల మీద ఒత్తిడి తెస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సఫర్ అవుతున్న వాడెవరు, స్టూడెంట్. ఆ స్టూడెంట్స్ని అంశాన్ని జనంలోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయడం ఓ మంచి ఆలోచన. దాంతోపాటు విద్యుత్ ఛార్జీల మీద కూడా ఏం సమాధానం చెప్తారు? నిజంగా ప్రజల్లోకి వెళ్ళి అది రేట్ చేస్తే ఆ అంశం, ఇప్పటికే డిస్కౌంట్లకు బకాయిలు ఉండిపోయినాయి, అప్పులు ఉండిపోయినాయి అని చెప్పిన తర్వాత పెంచారు కదా, దాన్ని ప్రశ్నించగలరంటారా? ప్రశ్నించే అర్హత ఉందంటారా వైసీపీకి? ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు ఇట్లాగా అన్ని భారాలు వేసాడు అని